భాగ్యశాలి చందమామ కథ. ఒక ఊళ్ళో శంభుదాసు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి శంభుదాసు దేవదాసు అని తన తాతగారి పేరు పెట్టాడు. ఒకసారి ఒక వృద్ధయాత్రికుడు శంభుదాసుడింటికి వచ్చి సుస్థి చేయడం వల్ల 2 రోజులు శంభుదాసు చేత సపర్యలు చేయించుకుని వెళ్ళిపోతూ దేవదాసును చూసి, ఈ కొడుకు వల్ల మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది. వీడు మంచి భాగ్యశాలి, దీర్ఘాయుష్కుడు అని చెప్పాడు. నాకు దౌర్భాగ్యం ఏమీ లేదే, ఈయన ఇలా అంటున్నాడెందుకో అని శంభుదాసు ఆశ్చర్యపడ్డాడు. కానీ శంభుదాసుకు త్వరలోనే దౌర్భాగ్యం చుట్టుకున్నది. అతని ఇంటికి సాధారణంగా అతిథులు వచ్చిపోతూ ఉండేవారు. శత్రురాజ్యానికి చెందిన గూఢచారి మారువేషంలో వచ్చి శంభుదాసు ఇంట బస చేశాడని, ఇలాంటి పని లోగడ కూడా 1-2 సార్లు జరిగిందని రాజుగారు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. రాజుగారు శంభుదాసును రాజద్రోహిగా విచారణ చేసి ఆయన ఇంటికి వచ్చిన శత్రుగూఢచారుల వివరాలు అడిగాడు. తన ఇంటికి అతిథులుగా వచ్చిపోయే వారి వివరాలు శంభుదాసు ఎరుగుడు. అందుచేత ఆయన ఏమీ చెప్పలేకపోయాడు. శంభుదాసు రాజద్రోహి అన్న అనుమానం దృఢపడి రాజు ఆయన ఆస్తి అంతా స్వాధీనపరుచుకుని ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించాడు. శంభుదాసు భార్యాబిడ్డలతో తనకు మిగిలిన పాత సామగ్రి బట్టలు తీసుకుని నగరం విడిచి దూరాన ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే జమీందార్ దగ్గర సేవకుడిగా ఉంటూ తాను ఫలానా అని ఎవరికీ చెప్పక ఒక కుటీరం నిర్మించుకుని అందులో అజ్ఞాతవాసం చేయసాగాడు. శంభుదాసు ఎప్పుడు జమీందార్ సేవలోనే ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. కుటీరంలో దేవదాసు అతని తల్లి మాత్రమే ఉండేవాళ్ళు. దేవదాసు 5 ఏళ్లవాడై ఉండగా ఒకనాడు బొమ్మలు అమ్మేవాడొకడు రకరకాల బొమ్మలను తట్టలో పెట్టుకుని అమ్ముతూ వచ్చాడు. దేవదాసు ఆ మనిషిని పిలిచి తట్ట దింపించి అందులో ఉన్న గుర్రం బొమ్మ కావాలన్నాడు. దాని ఖరీదు 1 వరహ అన్నాడు బొమ్మలవాడు. దేవదాసు తన వద్ద డబ్బు లేదన్నాడు. డబ్బు లేకపోతే అంత ఖరీదు చేసే వస్తువు ఏదన్నా ఇస్తే గుర్రం బొమ్మ ఇస్తానన్నాడు బొమ్మలవాడు. దేవదాసు ఇంట్లోకి పరిగెత్తుకుపోయి బియ్యం కుండ మీద మూత పెట్టి ఉన్న పళ్ళెం తెస్తూ గడప తగిలి పడ్డాడు. పళ్ళెం రాతి బండ మీద పడింది. దేవదాసు వెంటనే లేచి పళ్ళెం తీసుకుని దాన్ని బొమ్మలవాడికిచ్చి, ఇది తీసుకుని గుర్రం బొమ్మ ఇస్తావా అని అడిగాడు. ఆ పళ్ళెం కిలం పట్టి నల్లగా ఉంది. అది రాతి మీద పడ్డ చోట పచ్చగా కనబడింది. కానీ అది ఇత్తడి పళ్ళెం కాదు. ఇత్తడి కన్నా బరువున్నది. రాతి మీద పడ్డప్పుడు ఇత్తడిలాగా మోగను కూడా లేదు. ఇదంతా గమనించిన బొమ్మలవాడు సరేతే అని ఆ పళ్ళెం తీసుకుని తట్టడుగున దాచి గుర్రం బొమ్మను దేవదాసుకిచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగినప్పుడు దేవదాసు తల్లి ఇంట్లో లేదు. ఆమె తిరిగి వచ్చాక దేవదాసు తన కొయ్య గుర్రం బొమ్మ చూపించి బియ్యం కుండ మీద మూతతో దాన్ని కొన్నానని చెప్పాడు. తన కొడుకును చూసి ముచ్చటపడి బొమ్మలవాడు అంత చౌకగా గుర్రాన్ని ఇచ్చి ఉంటాడని ఆమె అనుకున్నది. బియ్యం కుండ మీద మూత బంగారమని ఆమెకు తెలియదు. దేవదాసు కొన్న గుర్రానికి చక్రాలున్నాయి. తోస్తే అది చక్రాల మీద పరిగెడుతుంది. దాన్ని చాలా దూరం పరిగెత్తించాలని దేవదాసు కాలుతో గట్టిగా తన్నాడు. తన్నుకు ఆ గుర్రం నేల మీద నుంచి మొత్తంగా లేచి వెళ్ళి గోడ కొట్టుకున్నది. అలా కొట్టుకోవడంలో దాని డొక్క భాగం విరిగి ఒక బంగారు భరిణ బయటికి దొర్లింది. దాని మూత తీసి చూస్తే అందులో 8 వజ్రాలున్నాయి. వాటిని చూసి దేవదాసు తల్లి, నీకు ఈ బొమ్మ ఇచ్చినవాడు ఎంత మోసపోయాడో చూసావురా? ఈ గుర్రంలో ఈ భరిణ వజ్రాలు ఉన్న సంగతి వాడికి తెలీదో ఏమో. ఈసారి వాడు కనిపిస్తే పిలిచి ఈ భరిణ వాడికి ఇచ్చేయి అన్నది. మర్నాడు బొమ్మలవాడు దేవదాసుకు దూరాన కనిపించాడు. కానీ వాడు దేవదాసు ఉండే వైపుగా రాక మరొక వైపు తిరిగాడు. దేవదాసు భరిణ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి బొమ్మలవాడిని కలుసుకుని, నువ్వు నాకు గుర్రం బొమ్మ ఇచ్చావే, దాని పొట్టలో ఈ భరిణ దొరికింది. ఇందులో ఏమున్నాయో చూసావా అంటూ భరిణ తీసి వజ్రాలను చూపించాడు. బొమ్మలవాడు దేవదాసు చేతి నుంచి భరిణను చొప్పును లాగేసి తన జోబులో దాచుకుని, నువ్వు చాలా మంచివాడివి అని గబగబా వెళ్ళిపోయాడు. ఆ భరిణ బొమ్మలవాడికి చేరినందుకు దేవదాసు తల్లి కూడా చాలా సంతోషించింది. ఇంతకు ఆ బొమ్మలవాడొక దొంగ వ్యాపారి. వాడు చాలా ఊళ్ళు తిరుగుతాడు. ఎక్కడ ఏది అందితే దాన్ని చేతివాడు చేసి తీసుకుపోయి మరొక ఊళ్ళో అమ్ముతాడు. వాడు దేవదాసుకు అమ్మిన గుర్రం బొమ్మ కూడా ఒక వడ్రంగి ఇంటి నుంచి కాజేసినదే. ఎంత దొంగ వ్యాపారం చేసినా ఇంతగా వాడికెన్నడూ కలిసి రాలేదు. ఆ కొయ్య గుర్రం కొన్న అబ్బాయి చేతి మీదుగా తనకు బంగారు పళ్ళెము, ఒక బంగారు భరిణ, 8 వజ్రాలు దొరికాయి. వాడు తన వద్ద మిగిలిన బొమ్మలను పిల్లలకు ఊరికే ఇచ్చేసి నగరానికి వెళ్ళాడు. అక్కడ వాడు బంగారు పళ్ళాన్ని ద్రావకంతో కడిగి కిలమంతా పోగొట్టి
దగదగా మెరిసేటట్లు చేశాడు. దాని అడుగున సంస్కృతం అక్షరాలు కూడా ఉన్నాయి. కానీ అవి వాడికి అర్థం కాలేదు. ఏదో స్తోత్రం అయి ఉంటుందనుకున్నాడు. తర్వాత బొమ్మలవాడు వ్యాపారిలాగా కనబడటానికి కాస్త మంచి బట్టలు వేసుకుని బంగారు పళ్ళాన్ని ఒక వర్తకుడి దగ్గరికి తీసుకుపోయి అమ్మకానికి తెచ్చానని చెప్పాడు. వర్తకుడు దాన్ని శ్రద్ధగా పరిశీలించి, ఇది చాలా విలువైనదే, దీన్ని ఎందుకు అమ్ముతున్నావు అని అడిగాడు. విలువైనది కనుకునే అమ్ముతున్నాను, కావలిస్తే డబ్బిచ్చి తీసుకోండి, నాకు అవతల బోలెడైన పనులున్నాయి అన్నాడు బొమ్మలవాడు. వాడి మాట తీరు చూసి వర్తకుడు ఆ పళ్ళెం వాడి సొత్తు కాదని తెలుసుకుని, ఇది నీకు ఎలా వచ్చింది, నిజం చెప్పు అని ప్రశ్నించాడు. ఈ మాట వింటూనే బొమ్మలవాడు పారిపోవడానికి ప్రయత్నించాడు. నలుగురు చేరి పట్టుకున్నారు. వాడిని సోదా చేస్తే వాడి జోబులో బంగారు భరిణ, అందులో 8 వజ్రాలు ఉన్నాయి. వర్తకుడు వాణ్ణి రాజభటులకు అప్పగించి దివాణానికి పంపాడు. అబద్ధాలు తనను కాపాడలేవని తెలిసి బొమ్మలవాడు న్యాయాధికారితో తాను గుర్రం బొమ్మను ఏ గ్రామంలో ఏ వడ్రంగి ఇంటి నుంచి దొంగలించినది, ఏ ఇంటి కుర్రాడికి తాను దాన్ని ఎలా అమ్మినది, ఆ కుర్రాడికి ఆ గుర్రం బొమ్మలో భరిణ దొరికేసరికి వాడు మర్నాడు దాన్ని తనకు ఎలా ఇచ్చినది వివరంగా చెప్పేశాడు. బంగారు భరిణ, అందులోని వజ్రాలు ఫలానా జమీందారవని రూఢి అయ్యింది. ఆ భరిణను కొయ్యి గుర్రంలో దాచిన వడ్రంగి 2 నెలల క్రితం జమీందారు గారింట ఏదో వడ్రంగం పని చేసి వెళ్ళిపోతూ ఆ భరిణను కాజేశాడు. ఒకరికి 2 దొంగలు దొరికిపోయారు. దీనితో పాటు ఇంకొక సంగతి కూడా బయటపడింది. బంగారం పళ్ళెం అడుగున రాజుగారి తండ్రి పేరు, శంభుదాసు తాతగారైన దేవదాసు గారి పేరు ఉన్నాయి. ఆనాడు దేవదాసు గారి రాజభక్తికి మెచ్చి రాజుగారు ఆ బంగారం పళ్ళ నిండా బంగారు మొహర్లు పోసి కానుకగా ఇచ్చారట. అటువంటి దేవదాసు మనవడు శంభుదాసు తన ఇంట సేవకుడిగా పనిచేస్తున్నాడని విని జమీందారు నొచ్చుకుని అతనికి ఈ దుర్గతి ఎలా కలిగిందో తెలుసుకున్నాడు. తనపై రాజద్రోహ నేరం ఎలా వచ్చినది తనకే తెలియదని శంభుదాసు జమీందారుతో అన్నాడు. జమీందారు ఆ మాట నమ్మి ఆయనపై శిక్షను రద్దు చేయవలసిందని రాజుగారికి సలహా ఇచ్చాడు. రాజుగారు శంభుదాసు పైన మోపిన ఆరోపణను ఉపసంహరించుకుని అతని ఆస్తి తిరిగి అతని పరం చేశాడు. ఈ విధంగా దేవదాసు తన తండ్రి దౌర్భాగ్యం తొలగిపోవటానికి తానే కారకుడయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.